Hello friends, welcome to my video. This video is sponsored by BuyMode shopping app. BuyMode e-shopping application is one of the online shopping app now available on Play Store and App Store. Friends, manaku ee BuyMode shopping app lo grocery items kosam manam use chesukovachu, online lo shopping cheyavuchu. Meeru Amazon, Flipkart ఏ విధంగా ఆన్లైన్ షాపింగ్ కోసం యూస్ చేస్తూ ఉన్నారో అదే విధంగానే ఈ BuyMode షాపింగ్ లో కూడా చాలా వర్తబుల్ అయిన రీజనబుల్ అయిన రేట్స్ లోనే ప్రొడక్ట్స్ చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా ఉన్నాయి. యూస్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇక మనం వీడియోకి వద్దాం. అదిరిపోయే స్ట్రీట్ ఫుడ్ స్పైసీ ఉల్లి మిక్చర్ ఇంట్లోనే 5 నిమిషాల్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రోడ్ సైడ్ బండ్ల మీద దొరికే చిరుచిల్లలో స్పైసీ ఉల్లి మిక్చర్ కూడా ఒకటి. ఈవినింగ్ టైంలో పుల్లపుల్లగా ఏదైనా తినాలనిపించినప్పుడు చాలా మందికి ఇదే గుర్తుకొస్తూ ఉంటుంది. స్పైసీగా కారంగా ఉండే ఉల్లి మిక్చర్ నోటికి ఎంతో టేస్టీగా ఉంటుంది. రోడ్ సైడ్ బండి మీద తినడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని కొంతమంది భయపడతారు. అలాంటి వారు కొన్ని టిప్స్ పాటిస్తూ ఉంటే చాలు, ఇంట్లోనే 5 నిమిషాల్లో స్పైసీ ఉల్లి మిక్చర్ మనమే రెడీ చేసుకోవచ్చు. ఈ స్నాక్స్ రెసిపీలు పిల్లలు కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. మరి ఇక ఆలస్యం చేయకుండా ఈ ట్రైనింగ్ని మనం తీసుకుందాం. ఉల్లి మిక్చర్కి కావలసిన పదార్థాలు: అటుకులు కప్పు, నూనె సరిపడా, ఉప్పు రుచికి సరిపడా, కారము 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ 1, కొత్తిమీర తరుగు కొద్దిగా, నెయ్యి 1/2 స్పూను, పల్లీలు 1/2 కప్పు, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1/2 స్పూను, చాట్ మసాలా 1/2 టీ స్పూను, నిమ్మకాయ 1. ఇకపోతే తయారీ విధానం: ముందుగా ఉల్లిపాయ కొత్తిమీర సన్నగా కట్ చేసుకోండి. తర్వాత అటుకులు వేయించడం కోసం స్టవ్ ఆన్ చేయండి. నూనె బాగా వేడయ్యాక అటుకులు వేసి వేయించుకోవాలి. అటుకులు పల్చగా ఉండేవి కాకుండా కాస్త మందంగా ఉండేవి తీసుకోవాలి. అలాగే ఆయిల్ కాగాక ముందే అటుకులు వేసుకోవద్దు. అలా వేస్తే అటుకులు ఆయిల్ ఎక్కువ పీల్చేసుకోవడమే కాకుండా సరిగ్గా పొంగవు అనే విషయం మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ తర్వాత అటుకులు వేసి వేయించి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అదే ఆయిల్లో పల్లీలు వేయించండి. వీటిని కూడా మాడిపోకుండా వేయించి మిక్సింగ్లో బౌల్లో కలుపుకోండి. తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొత్తిమీర తురుము, నెయ్యి వేసి కలిపేసేయండి. ఆపై కొద్దిగా నిమ్మరసం పిండి చేతితో అలా బాగా మిక్స్ చేయండి. అంతా బాగా కలుపుకున్నాక టేస్ట్ కొంచెం చెక్ చేసుకోండి. ఉప్పు కారం సరిపోయిందా, పులుపు వంటివి అడ్జస్ట్ అయ్యాయా అనేవి ఒకసారి సరిచేసి చూసుకోండి. అంతే, ఇలా సింపుల్గా చేసుకుంటే పుల్లగా కారంగా ఉంటే ఎంతో రుచికరంగా ఉండే ఉల్లి మిక్సర్ సిద్ధమైపోయింది. ఈ ఉల్లి మిక్సర్ మీకు నచ్చితే ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఇంతవరకు మన వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.